ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ సంకష్టహర చతుర్థి శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2026వ సంవత్సరము ఆషాఢ మాసంలో మనకి ఆగస్టు నెలలో సంకటహర చతుర్థి ఏ రోజున వస్తుంది, తిది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, చంద్రోదయ సమయము, ఈ మాసంలో స్వామివారిని కొలిచేటటువంటి పీఠం పేరు, నామం పేరు, నైవేద్యము, కొత్తగా మొదలు పెట్టుకునే వాళ్ళు మొదలు పెట్టుకోవచ్చా లేదా, విశిష్టత, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దామండి. మానవుడు అన్న తర్వాత కోరికలు కానీ ఏమన్నా కష్టాలు కానీ లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. మనకున్నటువంటి మొండి కష్టాలని కోరికల్ని నెరవేర్చడానికి ప్రథమ పూజలైనటువంటి ఆ గణనాథుని విశేషంగా పూజించి చేసుకునే వ్రతాన్ని మనం సంకటహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతంగా ప్రతి నెల కూడా పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చేటటువంటి 3-4 రోజులకు వచ్చే చవితి తిథి రోజు జరుపుకుంటాము. అదే మంగళవారంతో కూడి వచ్చిన రోజుని అంగారక సంకష్టహర చతుర్థి వ్రతంగా చాలా విశేషంగా జరుపుకుంటాము. మనకి 2026వ సంవత్సరం ఆషాఢ మాసంలో సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి వ్రతం ఎప్పుడు వచ్చిందంటే 2026వ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరము ఆషాఢ మాసము ఆగస్టు నెలలో 2వ తేదీ ఆదివారం రోజు సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి వ్రతంగా జరుపుకుంటాము. మనం గమనించినట్లయితే ఈ అధిక మాసము వచ్చింది కాబట్టి 2026వ సంవత్సరంలో ఆగస్టు నెలలో మనకి 2వ తేదీ ఆషాఢ మాసంలో ఒకసారి సంకటహర చతుర్థి వస్తుందండి. మరలా మనకి 31వ తేదీ అంటే శ్రావణ మాసంలో సోమవారం రోజు సంకటహర చతుర్థి వస్తుంది. అందుకే మనకి ఆగస్టులో 2 సార్లు వచ్చింది. మనకి 2వ తేదీ ఆదివారం రోజు తిథి చవితి తిథి, నక్షత్రము పూర్వభాద్ర నక్షత్రము. చవితి తిథి మనకి 1వ తేదీ శనివారం రోజు రాత్రి 9:36 నుంచి ప్రారంభమై 2వ తేదీ ఆదివారం రోజు రాత్రి 9:16 వరకు ఉంటుంది. ఈరోజు మనకి పూర్తి చవితి తిథి ఉంటుంది. చంద్రోదయ సమయంలో ఎప్పుడు ఉంటుందో ఆ రోజే జరుపుకుంటాం కాబట్టి మనకి ఆగస్టు 2వ తేదీ ఆదివారం వస్తుందండి. ఆదివారం వస్తుంది కాబట్టి నాన్ వెజ్ అలాంటివి అయితే ముట్టకూడదండి. మనం చేసుకునే వాళ్ళు తప్పకుండా అయితే పాటించాలి. రోజు మనకి చంద్రోదయ సమయము అంటే ఆగస్టు 2వ తేదీ ఆదివారం రోజు రాత్రి 9:39 కండి చంద్రోదయ సమయము. ఇంకా మనము ఈ ఆషాఢ మాసంలో స్వామివారిని కొలిచేటటువంటి పీఠం పేరు విష్ణు పీఠము, ఇంకా నామం పేరు ఓం గజానన గణపతిగా పూజిస్తాము. పీఠం వేసుకొని సాయంత్రం పూజ చేసుకునేటప్పుడు విష్ణుపీఠం అని అనుకోవాలండి. నామం వచ్చేసి ఓం గజానన సంకటహర గణపతయే నమః. ఈ నామాన్ని మనము సాయంత్రం పూజించుకునేటప్పుడు వీలైనన్ని సార్లు చదువుకోవాలి. మనము గమనించినట్లయితే ప్రతి నెల కూడా ఆ మాసానికి సంబంధించిన పీఠం పేరు, నామం పేరు ఉంటుందండి. గమనించండి. మనకి శ్రీ మహావిష్ణువు ఈ చతుర్మాసాల్లో శ్రీ మహావిష్ణువుని ఎక్కువగా పూజిస్తాము. స్వామివారికి ప్రీతికరమైన ఈ చతుర్మాసాలలో స్వామివారి పేరు మీద పీఠం పేరు రావడం విశేషము. ఇంకా ఆ గజానుడి పేరు మీద నామం పేరు రావడము రెండూ కూడా విశేషమైందనండి. గజానన గణపతి అంటే గజాననుడు అంటే ఆటంకాలను తొలగించేవాడు అని అర్థము. మనకి ఎదురయ్యే అనేక సమస్యల నుండి బయటపడవేసి జ్ఞానాన్ని సంపాదించే స్వామి మనకి ఆ గజాననుడు. ఆషాఢమాసము అంటే కొన్ని శుభకార్యాలు చేసుకోవడానికి వాటికి పనికిరాదు కానండి. అసలు ఆషాఢ మాసము అంటేనే పూజలకి, దానాలకి, బోనాలు అని ఇట్లా ఎన్నో విశేషమైనవి ఉన్నాయండి ఈ మాసంలో. అందుకే మనము చతుర్మాసాల్లో మనం చేసేటటువంటి పూజలకు, వ్రతాలకు ఏట్లికైనా సరే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. మీ వారికి నైవేద్యంగా నువ్వుల ముద్దలు, జామ పండు, కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాలు, పరమాన్నము ఇలా ఏమైనా సరే స్వామివారికి పెట్టవచ్చండి. ఇక ఆషాఢ మాసంలో కొత్తగా మొదలు పెట్టుకునే వాళ్ళు అయితే మాత్రం మొదలు పెట్టుకోకూడదు. మళ్ళీ ప్రతి నెల చేసుకునే వాళ్ళు మాత్రం కంటిన్యూగా యథావిధిగా చేసుకోవచ్చు. ముడుపు కట్టుకొని చేసుకునే వాళ్ళు చేసుకుంటారండి. అలా అంటే కోరికలు మాకేమీ లేవు, స్వామివారి అనుగ్రహం కావాలి అనుకునే వాళ్ళు ఉపవాసం ఉండి యథావిధిగా చేసుకోవచ్చు. లేదు అనుకున్న వాళ్ళు చక్కగా ఆలయాల్లో కూడా మనకి ఆ సంకటహర చతుర్థి వ్రతాలు చేస్తారండి. సాయంత్రం వెళ్ళి పాల్గొన్నా కూడా మంచిది. తెలిసింది కదా ఫ్రెండ్స్, మనకి ఆషాఢ మాసంలో సంకటహర చతుర్థి ఏ రోజు వస్తుంది అని. విశేషమైన ఈరోజు స్వామివారిని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించుకొని ఆ స్వామివారి అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.